ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంచలనం రేపుతోంది. దీనిపై రోజుకొకళ్ళు సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఉత్కంఠ అయితే నెలకొంది. విజయసాయిరెడ్డి విచారణ అనంతరం మిథున్ రెడ్డి విచారణ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఉండబోతున్నారా అని చర్చలు అయితే నడుస్తున్న నేపథ్యంలో మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళుతుందా, మరికొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, మరి ఈ రోజు విచారణలో మిథున్ రెడ్డి ఏం చెప్పారు, ఇంకెవరెవరి పేర్లు బయటకు వస్తాయి అన్న విషయాలను ఈ రోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. అయితే మేడం, ఇదే స్కామ్లో మనం చూసాం కృష్ణదేవరాయలు పార్లమెంట్లో సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2000 కోట్లను దేశం దాటించారు అని చెప్పి, కానీ ఇంతవరకు ఎంక్వైరీలు ఎక్కడా కూడా సునీల్ రెడ్డి గారి పేరు రాలేదు. నిన్న విజయసాయి రెడ్డి గారు ఏదైతే ఇన్ఫర్మేషన్ అధికారులకు ఇచ్చారో దాన్ని బట్టి ఈరోజు మిథున్ రెడ్డిని ఎంక్వైరీ చేస్తున్నారు అంటున్నారు. సో అసలు మరి మిథున్ రెడ్డి మరి తప్పించుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి మాటలతో. సో ఇంకా ఈ రోజుతో మిథున్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయినట్టే అనుకోవచ్చా? అంటే ఇవాళ పూర్తిగా ఆయన సహకరించారో లేదో తెలియదు కదా. ఇవాళ ఆయన బయటకు వస్తే కానీ మనకు తెలియదండి. అంటే ఒక విచారణతోటే వాళ్ళు ఏ నిర్ణయానికి రారు. మేబీ ఇంకోసారి మిథున్ రెడ్డిని కూడా పిలవచ్చు. అదేవిధంగా సునీల్ రెడ్డి పేరు కూడా వచ్చింది కాబట్టి సునీల్ రెడ్డికి కూడా నోటీసులు వెళ్తాయి త్వరలో. అంటే 2000 కోట్లు ఇందాక మనం చెప్పుకుంటే హవాలా ఎలా వెళ్ళిందో తెలియాలి కదా. ఇప్పుడు హవాలా రూపంలో వెళ్తే కనుక అయితే అది తప్పకుండా క్రైమే. కాబట్టి అతను అసలు ఎవరి కోసం పంపించాడు, ఎవరి మనీ పంపించాడు, ఎందుకు పంపించాడు, ఎలా పంపించాడు, ఎవరి ద్వారా పంపించాడు, ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి కదండి. సో ఇవాళ మిథున్ రెడ్డి ఫిక్స్ అయినట్టు కాదు నా లెక్క అయితే. మిథున్ రెడ్డిని ఇవాళ విచారించారు. విచారణలో ఆయన పూర్తిగా సహకరించారని మనం అనుకోక్కర్లా. ఖచ్చితంగా చాలా మర్చిపోయి ఉంటాడు ఆయన పాపం. ఇప్పుడు ఒక 20-30 క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఆయన ఒక 10 క్వశ్చన్స్కి కూడా సమాధానం ఇచ్చారో లేదో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి లోపల బయటకు వచ్చి ఏమీ తెలియనట్టు మాట్లాడతారా, నిన్న విజయసాయిరెడ్డి చేసినట్టు. నిన్న విజయసాయిరెడ్డి విషయంలో ఇవాళ మీకు వైసీపీ చాలా కోపంగా ఉంది అనేది వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ వల్ల మనకు అర్థమైంది. అట్లాగే రేపు ఒక ప్రెస్ మీట్ జరిగితే దాన్ని బట్టి మనకి ఇవాళ ఏం జరిగిందో రేపటికి మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అయితే మరోపక్క రాజ్ కసిరెడ్డి కూడా పోలీసు అధికారులకు దొరకకుండా ముందస్తు బెయిల్కి అప్లై చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే సాటర్డే సండే కాబట్టి ఆయనకి బెయిల్ అంటే కోర్టులు ఉండవు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం లేదు. అయితే ఈలోపు ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు బయటికి. ఆయన పైన వస్తున్న ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు ఆ వీడియోలో. సో ఆయన విచారణకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో విచారణకు వెళ్ళట్లేదు. అలాగే నా గురించి విజయసాయిరెడ్డి చెప్పారు కాబట్టి విజయసాయిరెడ్డి ఒక వెధవ, నేను ఎప్పుడైతే నాకు ముందస్తు బెయిల్ వస్తుందో ఆ బెయిల్ వచ్చిన తర్వాత నేను కూడా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడతాను, ఆయన గురించి మరిన్ని సంచలన విషయాలు చెప్తాను అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు నిన్న కసిరెడ్డి తండ్రి గారిని నేను విచారించారు సిట్ వాళ్ళు. ప్లస్ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుకైతే విజయసాయిరెడ్డి డే 1 నుంచి కూడా రాజ్ కసిరెడ్డి పేరు తప్ప ఇంకేది మెన్షన్ చేయలే. నిన్నను మాత్రం మిథున్ రెడ్డి పేరు చెప్పాడు ఆయన. అంటే మిథున్ రెడ్డి పేరు మెయిన్గా రాజ్ కసిరెడ్డి పేరే చెప్తున్నాడు ఆయన. ఇంకెవ్వరిని ఇన్వాల్వ్ చేయలేదు మీరు గమనిస్తే కనుకైతే. ఇప్పుడు నిన్న చెప్పినప్పుడు కూడా రాజ్ కసిరెడ్డికి ఆయన ఎంత ఇప్పించానో చెప్పాడు, తర్వాత శ్రీధర్ రెడ్డికి ఇప్పించానని చెప్తున్నాడు ఆయన. అంటే ఈయనకి 60 కోట్లు, ఆయనకి 40 కోట్లు. సో మొత్తం మీకు చూసుకుంటే కనుకైతే ఈ మద్యం స్కామ్ మొత్తాన్ని తీసుకెళ్ళి రాజ్ కసిరెడ్డి నెత్తి మీద వేసేయాలని వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు. ఒక రాజ్ కసిరెడ్డి ఇంత పెద్ద కుంభకోణం చేయగలడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచిస్తే కనుకైతే అసలు ఇప్పుడు మొత్తం వైసీపీ ఒక చోటకి చేరి ఇంతమంది రెడ్లు ఒక సిండికేట్ అయినప్పుడు ఒక సిండికేట్ని నడిపేంత తెలివితేటలు కానీ సమర్థత కానీ డబ్బు కానీ రాజ్ కసిరెడ్డి దగ్గర ఉందా? ఉండదు కదా. ఇప్పుడు వాసుదేవరెడ్డి చెప్పింది కూడా అదే. వాసుదేవరెడ్డి ఏం చెప్పాడో దాని ప్రకారం విజయసాయిరెడ్డిని పిలిచారు. విజయసాయిరెడ్డి నాదేమీ లేదు, నేను దులిపేసుకున్నాను 3 నెలల్లో అని అలాగ ఆయన చాలా అమాయకంగా ఆయన ఒక కథ చెప్తున్నాడు ఆయన. ఈ కథను ఎవడు నమ్మడు కదండి. వాళ్ళ రాజ్ కసిరెడ్డి నిజంగానే బాధపడి ఉంటాడు. ఎందుకంటే మొత్తం అంతా తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద వేసేస్తే తిన్నవాళ్ళు ఏమైపోయారు, అసలు తిన్నవాళ్ళేరి, అసలు మొత్తం వెళ్ళింది ఎవరికి వెళ్ళింది? అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఈ స్కామ్లో నా పాత్ర ఏం లేదు అండ్ అని ఎక్కడ ఆయన కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. విజయసాయిరెడ్డి ఆయన ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే ఇవాళ ఆయన ఏం మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే కేసు సిట్ పరిధిలో ఉంది ఇప్పుడు. కాబట్టి ఆయన ఒక్క విషయం కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే నేను సిట్ వాళ్ళని అడిగాను, మీరు దేనికి నన్ను విచారణకు పిలుస్తున్నారో చెప్పండి అని ఆయన వివరణ అడిగితే సిట్ వివరణ ఇవ్వకుండా మళ్ళీ సెకండ్ నోటీస్ ఇచ్చిందన్నాడు ఆయన. కాబట్టి సిట్ ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి ఆయన నేను తప్పు చేశానా ఒప్పు చేశానా ఇందులో ఎవరున్నారో ఆయన మాట్లాడలేదు.
ఆయన కరెక్ట్గానే వెళ్తున్నాడు. అంటే లాయర్లు చెప్పిన ప్రకారం న్యాయవాదులతో ఆయన సంప్రదించారు కాబట్టి అకార్డింగ్ టు దేర్ అడ్వైస్ ఆయన ఇవాళ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడారు. కాకపోతే విజయసాయిరెడ్డి గురించి ఎందుకు ప్రస్తావించారంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి నిన్న అంతా అంటే కర్త కర్మక్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పినట్టుగా ఉంది కాబట్టి ఆయన గురించి నేను మొత్తం మాట్లాడతాను, మొత్తం నాది లీగల్ ఇదంతా ఒకసారి సెటరేట్ అయ్యాక నేను ఇప్పుడు బెయిల్ కోసం వెళ్తున్నాను, వెళ్ళాను కాబట్టి మొత్తం ఇదంతా కూడా న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడను, నేను ఇవంతా తేలాక ఖచ్చితంగా ఆ వెధవ గురించి మాట్లాడతాను, అది కూడా ప్రెస్ ముందు మొత్తం వివరాలు వెల్లడిస్తాను, అతని చరిత్ర అంతా అతని బండారం అంతా బయట పెడతాను అని ఆ మాట చెప్పడం జరిగింది. సో రాజ్ కసిరెడ్డి ఇవాళ మాట్లాడ్డు, ఎందుకంటే ఆయనకి కోర్టు ఏం ఆర్డర్స్ ఇస్తుందో ఇప్పుడు మిథున్ రెడ్డికి ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది కానీ హైకోర్టుకి వెళ్తే నువ్వు హాజరై తీరాలంది కాబట్టి ఇప్పుడు ఈయన అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం కోర్టుకు వెళ్ళాడు ఎవరు రాజ్ కసిరెడ్డి కూడా. సో రేపు కోర్టు ఏం చెప్తుందో చూసుకున్నాక ఆయన సిట్టు విచారణకు వచ్చాక సిట్టు విచారణలో ఏం జరిగిందో చెప్పాక అక్కడ జరిగింది చూసుకుని ఆయన బయటకు వచ్చి మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు మొత్తం విజయసాయిరెడ్డి గురించి మొత్తం చెప్తానని ఆయన అంటున్నాడు. అంటే ఆయన ఇవాళ చాలా కసిగా ఉన్నాడు విజయసాయిరెడ్డి మీద. ఇవాళ మీరు కనుక చూసుకుంటే మరి ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు రాకుండా ఇంకా ఎవరి పేరు బయటకు రాకుండా ఒక రాజ్ కసిరెడ్డి మీదే వీళ్ళందరూ మొత్తం భారం ఎందుకు మరి అలాంటప్పుడు ఆయన పాత్ర లేనప్పుడు ఆయన నోటీసులు ఇవ్వగానే వచ్చి హాజరై నాకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదని ముందే ఆయనకి ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఎలా అందుతుందంట. కానీ ఇక్కడ వాళ్ళు సిట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన అనేది ఏంటంటే నన్ను అరెస్ట్ చేస్తారని న్యాయవాదులు చెప్పారు కాబట్టి నేను కోర్టును ఆశ్రయించాను అన్నాడు. అందుకని ఆయన ముందు జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నాడు. ఇక్కడ ఆయన తప్పు చేశాడో ఒప్పు చేశాడో ఇప్పుడు మనం డిస్కస్ చేయలేము. బికాజ్ వన్స్ అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆయనకి ఒకసారి ఒకవేళ నువ్వు వెళ్ళి హాజరవ్వాలి అంటే ఖచ్చితంగా హీ హ్యాస్ టు కమ్ టు సిట్ దగ్గరికి వచ్చాక అప్పుడు మనం ముందు వెనకలు పూర్వాపరాలు మనం మాట్లాడుకోవాలి.